ఇది ఏ ఊరండి ఇది? నాగర్ కర్నూలు జిల్లా, మండలం కూడా నాగర్ కర్నూలే. మండలం కూడా నాగర్ కర్నూలు. విలేజ్ మాది తూడుకుర్తి. అచ్చా, ఇది మీరు పెట్టినటువంటి కంది ఏ రకం అండి? ఇది DSM 736 సార్. DSM 736. సరే, ఈ విత్తనాలు మీకు పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది? మేము ఆన్లైన్లో ఫోన్లో చూసినాం సార్, యూట్యూబ్లో చూస్తే మాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది ఆ కాయ దాంట్లో చూస్తే. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫీల్డ్ చూస్తే నీకు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. సరే, మరి రోడ్డు పైన పెట్టిరు, పక్క పైన డామర్ రోడ్ ఉన్నది, చూసిన రైతులు ఏమంటుండ్రు? వాళ్ళు అక్కడ ఆగి నిలబడి చూసి నన్ను అడుగుతున్నారు. వాళ్ళు నువ్వు ఎక్కడ తెచ్చినావు, ఏడ తెచ్చినావు, చేను మంచిగా ఉంది, మాకు తెలియపాయ కదా మేము పెట్టుకుందాం అంటున్నాను. అంటేనంటే ఏదో నేను తెచ్చుకున్నా, ఆన్లైన్లో చూసి యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నా. రాము మీ విలేజ్లో ఉన్నటువంటి రాము గారు తెప్పించాడు. రాము నాకు ఫోన్ చేసి, సరే మాకు కూడా కావాలంటే BSMR విత్తనాలు నాకు కూడా కావాలంటే నేను రామ పేరు అందరికీ పంపించడం జరిగింది. పంపించి నేను ఊరికే లేను, మళ్ళీ మీకు ఫాలో అప్ చేస్తూ ఉన్నా, వారం 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఫోన్ చేస్తున్నావు. అది ఇంకోటి ఏంటంటే, ఈ చేసి ఈ చేళ్లకు మళ్ళీ ఇలా డేట్ అంతా 30 తారీఖు 8వ నెల, ఇదే సార్ 9వ నెల 30 తారీఖు నాడు ఫీల్డ్కి వచ్చిన చూస్తూ ఉన్నా. వీలైతే బ్రహ్మాండంగా ఉంది, మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టిన రైతు నీకే విధంగా అనిపిస్తున్నారు? నాకు మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. చుట్టుపక్కల రైతులందరూ కూడా హ్యాపీగా అందరూ ఆగి చూస్తున్నారు రోడ్డు పూట. సరే, నీకు ఎన్నిసార్లు మంది వేసినావు? నేను ఎన్నిసార్లు అడుగున, ఒకసారి ఒక DAP సంచి చేసిన, ఇక మంది వేయలేదు. ఇక మీదేమన్నా మందు కొట్టినా ఒకసారి కొరాజిని కొట్టినా. మొన్న కొరాజిని కొట్టి ఒక 15 రోజుల కింద కొట్టినా. అంతకుముందు దాని దగ్గర చేస్తే ఇంత బాగున్నది లక్ష్మయ్య, ఇంత బాగున్న చేను. సరే, రైతు సంతోషపడితే మాకు కూడా సంతోషం ఉంటుంది. బాగున్నది. వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది సార్. సరే, మీరు కూడా రాము మీరు కూడా పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. సరే, మీరు కూడా పెట్టారా? మేము ఇద్దరే పెట్టాం. అయితే ఈ వెరైటీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. రామనాథ్ కాల్ చేయగానే పంపించాను, నేను మళ్ళీ వచ్చి తిరిగి చూసిపోతా ఉన్నాను. ఇది దాదాపుగా ఇప్పుడు ఈ 106 రోజులు పంటకాలం, 110 నుంచి 120 రోజులు పంటకాలం ఉంది. ఇప్పుడు పూత దశ, గూడ దశలో ఉన్నది, మొగ్గ దశలో ఉన్నది. మీకు ఇది ఈ రకంగా ఉంటే ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు మీకు అనుభవం ప్రకారం? మాకు ఎకరాకు 10 క్వింటాలు 9 క్వింటాలు వచ్చినా మేము సంతోషపడతాం సార్. 9, 8 వచ్చినా మేము ఈ రకంగా ఉండదంటే పురుగు రాకుండా కాపాడితే దాదాపుగా 12-13 క్వింటాలు. ఎందుకంటే మాకు పెట్టుబడి సాలలో నడవడానికి వస్తలేదు. 6 ఫీట్లు పెట్టినప్పటికైనా ఇప్పుడు నడవస్తలేదు. ఇప్పుడు సాలన పోవాలంటే 6 ఫీట్లు పెట్టినా 120 రోజులకి ఇంకా మొగ్గ దశలో ఉంది, పాపకుండా పడుతుంది. అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే, ఈ పెట్టుబడికి 6 క్వింటాల నుంచి 8 క్వింటాల వరకు అంతే అంటే మేము ఎంతో సంతోషం ఉంది మాకు. అందరికీ 10 పైబడి రావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నా. 10 క్వింటాలు పైబడి రావడానికి నేను అట్లా వస్తే చాలా అతిగా లాభం. మీకు కూడా మందులు ఏమేమి కొట్టాలి, ఎప్పుడు ఏ టైంలో ఏం చేసుకోవాలి, అనవసరమైన పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి తీసుకున్నా అనేటువంటి గైడెన్స్ నేను ప్రతి రైతును మందలిస్తూ ఉన్నా, ప్రతి రైతు దగ్గరికి పోతా ఉన్నా. ఎందుకంటే రైతు బాగుంటేనే కానీ ఎవరైనా బాగుండదు. నాకైతే మస్తు శతానం చేసిండు. ఇప్పుడు దగ్గర 16 ఎకరాలు పొలం నాటిన, వరి నాటిన. అందరికి అడ్వైజ్ చేయొచ్చు సార్ ఈ రకం గురించి. రాము ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్. నీవు మళ్ళీ ఈసారికి నాకు ఎకరాకు 8 క్వింటాలు ఇట్లా పండింది అనుకో, మళ్ళీసారి ఎన్ని విత్తనాలు తెస్తారో మా ఊళ్ళో ఈ విత్తనం చాలా వస్తుంది. చాలా ఇంకా రాముకే వస్తుంది గిరాకీ మొత్తం. మీరు ఎక్కడ ఉంటారు కానీ రామును రోజు జరుగుతుంది అనే ఒక ఎడ్యుకేషన్ పరిస్థితి కాబట్టి హెల్ప్ఫుల్గా, అరే నాతోడిన రైతులు కూడా బాగుపడాలి, మా విలేజ్లో మా దగ్గర మా బంధువులు ఉన్నారు కాబట్టి నువ్వు చేస్తాడు అనుకుంటా, కాదన్నాడు. ఎవరు పోయినా కాదైతే చుట్టుపక్కల వచ్చేపోతే రైతులు అయితే చాలా హ్యాపీ, సంతోషంగా ఉన్నారు. ఓకే లక్ష్మీ, తప్పకుండా.